నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 ముఖ్యమంత్రి హన్మకొండ కూడ గ్రౌండ్స్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొని ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:20 అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సాముఖ్య, జిల్లా సాముఖ్య సభలతో ముఖాముఖి అవుతారు అని సీఎం రేవంత్ రెడ్డి వర్గాలు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సభ ప్రాంగణం నుంచి అందిస్తారు. సతీష్, చెప్పండి, సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా పూర్తి చేశారు అధికారులు అండ్ స్కెడ్యూల్, సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఈ రోజు మొత్తం ఎలా ఉండబోతుంది? శివాని, మరి కాసేపు 2:30 ఇటు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకుంటారు. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం పక్కనే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ను దిగుతారు. అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన తర్వాత కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్స్ గ్యాలరీని కాళోజీ నారాయణరావుకు సంబంధించినటువంటి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఆర్ట్స్ గ్యాలరీని చూస్తారు. చూసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. సభాస్థలికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వాటికి శంకుస్థాపన నిర్వహిస్తాడు. మొత్తానికి ఈ రోజు 4,962 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. మొత్తానికి ఇప్పటికైతే అధికారులు 2:30 గంటలకు సీఎం ఇక్కడికి చేరుకుంటుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు కూడా ఏర్పాటు చేశారు. మహిళలంతా కూడా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి మహిళలంతా కూడా కూర్చునడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఏ జిల్లాకు ఆ జిల్లాకు అధికారులను ఇన్ఛార్జీలుగా ఇచ్చి వారి ద్వారా ఆ నిర్వహణ అనేటువంటి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మహిళలు తరలి వచ్చేటువంటి వారి అందరికీ కూడా అవసరమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ మనం వేదిక వద్ద ఉన్నాం. ప్రధాన వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసేందుకోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించి పోలీసులు ఎప్పటికక్కడ అన్వేషిస్తున్నారు. ఇక్కడ సభా ప్రాంగణానికి మొత్తం పోలీసుల యొక్క పర్యవేక్షణలో ఉంది. మొత్తానికి పూర్తి స్థాయిలో భద్రతా చర్యలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు సభకు వచ్చేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన తర్వాత ఆర్ట్స్ గ్యాలరీని సందర్శించి అక్కడి నుంచి మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. దాంతో పాటుగా ఈ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి మహిళల ద్వారా స్వయం శక్తి సంఘాల ద్వారా రూపొందించినటువంటి వస్తువులను వారి చేత తయారు చేయబడినటువంటి వస్తువులన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తారు. దాంతో పాటు మహిళలకు సరైనటువంటి రీతిలో రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో కూడా ఈ సభ ద్వారా వివరించేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తా ఉన్నాం, సభా వేదిక వద్ద భారీగా మునుపెన్నడూ లేనటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో సాధించినటువంటి ప్రగతిని నివేదికను అందించేందుకోసం ఏర్పాటు చేసినటువంటి సభలో భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ 3 రోజుల నుంచి అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులంతా కూడా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటు సభా ప్రాంగణంతో పాటు బయట కూడా స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలు వీక్షించేలాగా చర్యలు అయితే చేపట్టారు. రాష్ట్రంలోని నలుమూల నుంచి కూడా మహిళలు పెద్ద మొత్తంలో వస్తారంటూ కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయన రాజేందర్ రెడ్డి గారు స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే ఉన్నారు. అసలు చెప్పండి, ఎలా ఏర్పాట్లు సాగాయి, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం? బ్రహ్మాండమైన ఏర్పాటు, నా భూతో నా భవిష్యత్తు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇంతవరకు ఎన్నడని ఇట్లా సభ చూసిన వరంగల్లా ప్రధానమంత్రులు వచ్చినప్పుడు చేయనటువంటి సభ ఇది.
చేసినామంటే ఉత్తరాన్ని చెప్పుకోవటానికి వాళ్ళ తీరుగా గాడ్పులో బాణాలు వేయలే. వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లా అని కొత్త రూపంగా చూడబోతున్నారు. కాబట్టి దీనికి ఇన్ని వేల కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి జీవితకాలం రుణపడి ఉంటారు వరంగల్ ప్రజలు. ఇవాళ మేము చేయబోతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చిన్న విషయం కాదు, చరిత్రలో మిగిలిపోతుంది. అది నా యొక్క పీరియడ్ లో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో రావటం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ నోట్లు పెట్టి అసలు ఏం చేశారని వరంగల్కి వస్తున్నారు, ఏం చేశారని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని అడుగుతున్నారు మీరు. దీనికి నేను ఒక్కటే ప్రశ్న వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి నిజంగా బుద్ధి సిగ్గు శరం ఉంటే మీడియా సమక్షంలోనే అభివృద్ధి గత హనుమకొండ జిల్లాకు ఇవాళ ఉన్న హనుమకొండ జిల్లాకు మీరే సాక్ష్యం. నాకు బయట వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు రాజకీయంగా పొద్దుగా లేస్తే వాళ్ళ బతుకు వేలాల మీద శవాలు ఎరక తినటమే వాళ్ళ బతుకు. ఎప్పుడు విమర్శలే. చేసిన దాన్ని అభినందించే చేతగానే వాళ్ళకు మేము ఏం జవాబు చెప్పాలి? పొద్దుగా లేస్తే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్వయాన సాక్షాత్తు 3వ పిల్లర్ మీడియా అంటారు. ఈ మీడియానే సాక్ష్యం. నైమ్నర్ బ్రిడ్జ్ గులగొట్టినప్పుడు వచ్చిందా? కట్టినామా మేమే? కళాక్షేత్రాన్ని వదిలిపెట్టి పోయి సలాకాలు బయటకు వెళ్తా అంటే టేకప్ చేసి కట్టింది మేమా కాదా? 45 కోట్లు సింగిల్ చెక్ 10:30కు సెక్రటరియట్ ఓపెన్ చేస్తారు. 9 గంటలకు ఓపెన్ చేయించి నేను మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లు అందరినీ పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి గిన్ని నిధులు తీసుకొస్తే మీరు విమర్శలు చేస్తాను అని అంటే మీకు పేపర్లలో, టీవీలలో వచ్చినాయి కదా. 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి కాళోజీ కళాక్షేత్రం కావచ్చు, వరంగల్ ప్రజల చిరకాల వాంఛ విమానాశ్రయానికి సంబంధించి నిధుల కేటాయింపు కావచ్చు, ఇవన్నిటిని మీరు ఎలా ఆస్వాదిస్తారు? మేము చేసుకుని ఏమని చెప్తున్నా, మా జన్మలు ధన్యమైనవి. వరంగల్ జిల్లా ప్రజలకు నిజంగా కూడా మమ్మల్ని నమ్మి ఏదైతే ఓట్లేసిండ్రో మీ రుణం తీసుకునే సమయం వచ్చింది, తీర్చుకుంటున్నాం. ప్రత్యేకంగా గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. 4,000 కోట్లకు పైగా కేటాయించడాన్ని ఎలా ఉంది, అసలు ప్రజలు ఎలా స్వీకరిస్తారు, ఇప్పుడు సభ ఎలా జరగబోతుంది? 5,000 కోట్ల చిల్లర, 4,000 కాదు 5,000 చిల్లర ఇలా కేటాయించడం జరిగిందంటే చరిత్రలో మిగిలిపోతాం. ఇది 4-5 కోట్ల ముచ్చటే కాదు. డిపిఆర్ ఇంకో నెల లోపల వస్తుంది. వచ్చినాక సెకండ్ ఫేజ్ ఇంకో 4,000 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 8-9 వేలతోటి. ఇది డిపిఆర్ ఎంతవరకు అయిందో అంతవరకు రిలీజ్ చేసినటువంటి జీవో. ఈ రోజు ప్రధానంగా ముఖ్యమంత్రి చేతి మీద ప్రారంభోత్సవాలు జరిగేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నాయి? కాళోజీ కళాక్షేత్రం, నైమ్నార్ బ్రిడ్జ్, పాలిటెక్నిక్ ఉన్నది, చాలా ఉన్నాయి అక్కడ. చాలా అన్ని లిస్ట్ ఉన్నది. రైట్, ఇది పరిస్థితి. మునుపెన్నడు లేనటువంటి రీతిలో, చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రీతిలో కూడా వరంగల్ కు నిధుల కేటాయింపు జరిగింది. ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం, పునర్జన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ 4,000 కోట్లే కాదు, ఇంకా 5,000 కోట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది సంబరంగా జరుపుకోవాల్సినటువంటి పండగ దినంగా నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మనం చూస్తే సభా వేదిక వద్ద కూడా ఇప్పుడిప్పుడే మహిళలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి మహిళలు పెద్ద మొత్తంలో 1,00,000కు పైగా మహిళలు వస్తారనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మహిళలు వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు అధికారులను ఇన్ఛార్జీలుగా ఇచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే వరంగల్ కు రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 4,170 కోట్లకు సంబంధించినటువంటి డ్రైనేజీకి శంకుస్థాపన, మామునూరు ఎయిర్పోర్ట్ కు ఇప్పటికే 205 కోట్ల రూపాయలను కేటాయించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా 160.92 కోట్లు వరద నివారణకు సంబంధించి ఆ నిధులు కేటాయించడం జరిగింది. టెక్స్టైల్ పార్క్ భూములు ఇచ్చినటువంటి రైతులకు 863 మంది రైతులకు ఇందిరమ్మ ఇండ్లు రూపాయలు 43.15 కోట్లతో కేటాయించేశారు. 85 కోట్లతోటి నిర్మాణం పూర్తయినటువంటి కాళోజీ కళాక్షేత్రం పూర్తి అవుతుంది. ఇటు పరకాల నుంచి ఎర్రగట్టగుట్ట వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దానికి సంబంధించి కూడా 65 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. నయీం నగర్ బ్రిడ్జి 8.3 కోట్లతో నిర్మించినటువంటి నయీం నగర్ బ్రిడ్జి కూడా ఈ రోజుతోటి జాతికి అంకితం అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పర్యవేక్షణ టవర్స్ కోసం 32.50 కోట్ల కేటాయింపు జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 80 కోట్ల రూపాయలు, భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ న్యూ బిల్డింగ్ కోసం రూపాయలు 28 కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు విస్తరణ కోసం 49.50 కోట్ల కేటాయింపు జరిగింది. వరంగల్ ఉర్దూ భవన్ షాదీఖానా కోసం 1.50 కోట్ల కేటాయింపు జరిగింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇక్కడ
నిధుల వరద వచ్చింది. గతంలో మునుపెన్నడు లేనటువంటి రీతిలో వరద ప్రవాహం వచ్చిందంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో అటు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఎన్నడూ రానటువంటి రీతిలో నిధులు వచ్చాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ సభ వద్ద పరిస్థితి ఇలా ఉంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకోసం కూడా అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఇవాళ ముఖ్యమంత్రి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.